అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ మనోవేదన. అర్ధరాత్రి అయ్యింది. అయినా నిద్ర పట్టట్లేదు అతనికి. ఎలా పడుతుంది? వృద్ధాప్యంలో తోడు ఉంటాడనుకున్న కొడుకు తమను విడిచి విదేశాలకు వెళ్ళబోతున్నాడు. గదిలో మంచంపై నిద్రపోతున్న భార్యను చూస్తూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు 70 సంవత్సరాల దాసరిగారు. పద్మ, ఎన్నిసార్లు చెప్పాను ఏదన్నా అవసరముంటే నన్ను పిలవమని, ఇలా ఇబ్బంది పడుతున్నావెందుకు అంటూ మంచం మీద నుంచి లేచి నీళ్ల కోసం వంటగదికి బయలుదేరిన భార్యతో అన్నారు దాసరిగారు. తప్పదు కదండి, ప్రతిసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. పద్మ, 40 సంవత్సరాలు నువ్వు నా కోసం కొడుకు కోసం చేసిన త్యాగాల ముందు ఇదెంత చెప్పు అంటూ భార్యతో చెప్పారు దాసరిగారు. నిజం చెప్పాలంటే దాసరిగారు డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. కానీ ఇంటి పరిస్థితులు దాసరిగారిని ఇంకా ఎక్కువగా బాధ పెడుతున్నాయి. ఈ వయసులో తనే ఒకరిపై ఆధారపడవలసి వస్తుంది. కానీ పరిస్థితుల వల్ల తనే అనారోగ్యంగా ఉన్న భార్యను చూసుకోవలసి వస్తుంది. దాసరిగారి భార్య పద్మ ఉబ్బసం మరియు విపరీతమైన దగ్గు వ్యాధితో బాధపడుతున్నారు. ఒక కొడుకు నవీన్. పెళ్లి అయిన 10 సంవత్సరాల తరువాత కొడుకు వాళ్ళ ఇంట్లో సందడి చేశాడు. మొదట్లో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న పద్మ ఇంటి పనులు మరియు పిల్లవాడిని చూసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో ఎంతో కష్టపడి సంపాదించిన గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాన్ని మానేసింది. పెళ్లి అయిన చాలా సంవత్సరాలకు పుట్టాడని కొడుకును తలమీద పెట్టుకుని చూసుకున్నారు ఇద్దరు. కొడుకు నోరు తెరిచి అడగాలే తప్ప క్షణాల్లో తెచ్చిపెట్టేవారు. నవీన్ మొదటి నుంచి చదువులో ముందుండేవాడు. కొడుకును బాగా చదివించుకున్నారు. పెద్ద చదువులు చదవడం కోసం నవీన్ విదేశాలకు వెళ్ళాలనుకున్నాడు. కొడుకును విదేశాలకు పంపడం కోసం దాసరిగారు సొంత ఇంటిని మరియు తన పేరు మీద ఉన్న కాస్త భూమిని అమ్మేశారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఎలాగైతేనేమి చివరికి కొడుకు సంతోషం కొరకు ఆస్తినంతా అమ్మేశారు. స్నేహితులు దాసరిగారితో చెప్పేవారు, దాసరి, భవిష్యత్తులో వృద్ధాప్యం కొరకు కాస్త ఆస్తిని దాచిపెట్టుకో అని. కానీ ఎప్పుడూ దాసరి స్నేహితుల మాట వినలేదు. నా కొడుకే నా భవిష్యత్తు అనేవారు. కొడుకును చదివించుకోవాలంటే బ్యాంకు నుండి లోన్ తీసుకో, అంతేకాని ఇల్లు అమ్మడం దేనికి? ఇక వృద్ధాప్యంలో కొడుకు మీద ఆధారపడవలసి వస్తుంది అనేవారు స్నేహితులు. పిల్లలను చదివించడం తల్లిదండ్రుల బాధ్యత. కొద్ది రోజుల తర్వాత పిల్లలకు బ్యాంకు రుణం తిరిగి తీర్చవలసి వస్తే తల్లి తండ్రి వారి చదువు కోసం ఏమీ చెయ్యలేదని వాళ్ళు భావిస్తారు అన్నారు దాసరి. ఆ సమయంలో దాసరి గారికి కొడుకుపై పూర్తి నమ్మకం ఉండేది. అందరితో ఎట్టి పరిస్థితుల్లో కూడా తన కొడుకు తల్లి తండ్రికి దూరం అవ్వడని నమ్మకంగా చెప్పేవారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. విదేశాల నుండి చదువు ముగించుకున్న తరువాత భారతదేశంలో ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది నవీన్కు. స్వదేశానికి తిరిగి వచ్చాడు కొడుకు. భారతీయ అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని నవీన్ అనడంతో తల్లి తండ్రి అతనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. కోడలు ఆశ. నవీన్ తన సంపాదనతో మంచి ఇల్లు కొనుక్కున్నాడు. తన తల్లి తండ్రి, భార్య అందరూ కలిసి నివసించేవారు. కానీ నవీన్కు మళ్లీ విదేశాలకు వెళ్ళి అక్కడే ఉండి సంపాదించాలని కోరికగా ఉండేది. అలాగే తల్లి తండ్రిని ఈ వయసులో వదిలి వెళ్ళాలని లేదు. అంతలో ఆశ, అన్ని సామాన్లు ప్యాక్ చేశావా? అన్నీ ఒక్కసారి చూసుకో, ఏదీ మర్చిపోకుండా పెట్టావో లేదో? అమ్మా నాన్న చలికాలంలో వేసుకోవడానికి స్వెటర్, అలాగే భోజనం తర్వాత వేసుకునే మందులు అన్నీ పెట్టావా అంటూ హాల్లో కొడుకు కోడలి సంభాషణతో వర్తమానంలోకి వచ్చారు దాసరి. అబ్బా, మీరు చింతించకండి, నేను ప్రతి వస్తువును చాలా జాగ్రత్తగా సర్దాను.
ఒకవేళ ఏదైనా మర్చిపోయినా వాళ్ళు అక్కడ తెప్పించుకుంటారులే. అక్కడ అందరూ వాళ్ళ వయసు వాళ్లే కాబట్టి ఏదైనా వస్తువు కావాలన్నా వాళ్ళ తోటి వాళ్ళ దగ్గర తీసుకుంటారులే. అనవసరంగా మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి అన్నది ఆశ. సరే అయితే రేపు ఉదయమే వాళ్ళని డ్రాప్ చేద్దాం. ఎలాగూ మన ఫ్లైట్ 10 రోజుల తర్వాత ఉంది. అంతకుముందు ఇంట్లోని ఫర్నిచర్ అమ్మేయాలి. మిగతా సామానంతా అమ్మాలి కదా. ఈ పనులు చేయటానికి కాస్త సమయం కావాలి. తన గదిలో కూర్చున్న దాసరి గారు బయట హాల్లో కొడుకు కోడలు మాట్లాడే మాటలన్నీ వింటున్నారు. ఈ మాటలు వింటుంటే ఆయన గుండె తరుక్కుపోయింది. ఆశ ఇంట్లో భర్తతో బాగానే ఉండేది. ఇంట్లో పనిమనిషి ఉంది. కానీ ఆమెకు ముసలి అత్తామామలకు సేవ చేయడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. భర్తతో ఇలా అనేది, పెళ్ళి అయి కొద్ది నెలలు మాత్రమే అయ్యింది. అప్పటి నుండే నా తలపైన ఇంటి బాధ్యత మొత్తం పెట్టారు. పగలు రాత్రి అత్తామామల సేవ చెయ్యవలసి వస్తుంది. పెళ్ళి అయ్యాక నా జీవితమే నాశనమయ్యింది. నవీన్ భార్యను సముదాయించడానికి ప్రయత్నించేవాడు. కానీ తిరిగి నవీన్తో పోట్లాడేది. మీకేం తెలుసు, మీ నాన్నగారు రోజుకు 6-7 సార్లు టీ కావాలంటారు. మీ అమ్మగారికి మనము తినేది కాకుండా వేరేగా వండాలి. రోజు ఇన్సులిన్ ఇంజెక్షన్ వెయ్యాలి. మందులు సమయానికి ఇవ్వాలి. విసిగిపోయాను. నాకంటూ ఒక జీవితం ఉందా లేదా? నేను ఈ ఇంటికి మీకు భార్యగా కాదు, మీ అమ్మా నాన్నకి పనిమనిషిగా వచ్చాను అనిపిస్తుంది. ఆశా, నీకు సహాయంగా ఇంటి పని, వంట పనిలో సహాయం చేయటానికి పనివాళ్ళు ఉన్నారుగా. అయినా రోజులో ఒక్క వంట చేయటానికి రోజూ ఇదే గొడవ. ప్రతిరోజు ఈ వాదోపవాదాలతో నవీన్ కూడా మనస్తాపానికి గురయ్యేవాడు. ఒకరోజు ఆశా తల్లిదండ్రుల ఇంట్లో పెళ్లి జరుగుతుంది. తన భర్త నవీన్తో కలిసి అక్కడికి వెళ్లాల్సి ఉండగా ఆశా కొత్త డ్రెస్ మరియు కావాల్సిన నగలు అన్నీ సిద్ధం చేసుకుని మరుసటి రోజు ఉదయం బయలుదేరడానికి రెడీ అయ్యింది. అంతలో నవీన్, మొదట అమ్మకు నాన్నకు భోజనం వండు, అలాగే అమ్మ మందులు తీసిపెట్టు, ఆ తర్వాత వెళ్దాము అన్నాడు. కానీ నవీన్, ఇవన్నీ చేసే వెళ్లేలోపు పెళ్లి ముహూర్తం దాటిపోతుంది. ఒక పని చెయ్యొచ్చుగా, నేను రెడీ అయ్యేలోపు బయటి నుండి భోజనం ఆర్డర్ ఇవ్వు. ఆర్డర్ వచ్చాకే మనం వెళ్ళొచ్చు అన్నది ఆశ. కానీ ఇలా అనారోగ్యంగా ఉన్నప్పుడు అమ్మా నాన్నకు బయటి తిండి ఎలా ఇవ్వగలము? అయినా నీకు తెలుసు కదా అమ్మకు బయటి తిండి పడదని. అందుకే మనము వంట వండి కాస్త లేటుగా బయలుదేరదాం, ఏమీ పర్వాలేదు అన్నాడు నవీన్. అప్పుడు ఆశ కోపంతో, నా తరపు వాళ్ళ పెళ్లి కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నిన్ను పెళ్లి చేసుకున్నాక నా జీవితమే నాశనమయ్యింది. ఇక ఇప్పటి నుండి నేను ఏ పెళ్లిళ్లకు వెళ్ళను. నేను నీకు భార్యగా ఈ ఇంటికి రాలేదు, మీ అమ్మా నాన్నలకు నర్సుగా వచ్చాను. కేవలం మీ తల్లిదండ్రులకు సేవ చేయటానికే నన్ను పెళ్లి చేసుకున్నావా? కోడలి మాటలు విన్న దాసరి గారు మరియు పద్మ చాలా బాధపడ్డారు. వృద్ధాప్యంలో ఒక మనిషి ఎంత నిస్సహాయుడవుతాడంటే పిల్లలను ఏమీ అనలేని పరిస్థితి. ఈ గొడవతో కోడలు ఆశ అసలు పెళ్లికి వెళ్ళనే లేదు. ఇంట్లో నిశ్శబ్దం నెలకొంది. ఆశ భోజనం కూడా వండలేదు. నవీన్ భార్యకు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె వినడానికి సిద్ధంగా లేదు. మీరు మన మధ్య ఇన్ని గొడవలకు కారణమైన మీ అమ్మా నాన్నలను వృద్ధాశ్రమంలో ఎందుకు వదలరు? కోపంగా అన్నది ఆశ. ఏం మాట్లాడుతున్నావు ఆశ? నేను వాళ్లకు ఒక్కగానొక్క కొడుకును. వాళ్లకు వృద్ధాప్యంలో ఆసరా నేనే. ఇద్దరూ వృద్ధులు, అలాగే అనారోగ్యంగా ఉన్నారు. వాళ్ళని ఎలా వదలగలను? ఈ సమాజము, బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? మీకు అందరూ ఏమనుకుంటారో అని భయంగా ఉంది. కానీ కట్టుకున్న పెళ్ళాం ఏమైనా పర్వాలేదు కదా. పెళ్ళయ్యాక ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళామా? కనీసం తెలిసిన బంధువుల ఇంటికి తీసుకెళ్లారా? పెళ్ళైనప్పటి నుండి కేవలం మీ అమ్మా నాన్న సేవ చేయడానికే సరిపోయింది. ఇక నా వల్ల అవ్వదు. వాళ్ళిద్దరి నుండి నాకు స్వేచ్ఛ కావాలి.
లేకపోతే మీ ఇంటి బాధ్యత, మీ తల్లి తండ్రి బాధ్యత మీరే చూసుకోండి. భార్య ఆశ మాటలకు నవీన్ మౌనంగా ఉండిపోయాడు. మీరేదో పెద్ద చదువులు చదువుకున్నారు, విదేశాల్లో ఉద్యోగం చేస్తారనే కదా పెళ్లికి ముందు చెప్పారు. ఒక పని ఎందుకు చెయ్యరు? విదేశాల్లో ఉద్యోగం వెతుక్కోండి. కొద్ది రోజులు అక్కడే ఉండి వద్దాము. అప్పటిదాకా మీ అమ్మా నాన్నకు కూడా ఎక్కడన్నా ఉండడానికి ఏర్పాట్లు చేసేయొచ్చు అన్నది ఆశ. సరే, ఏదో ఒక దారి వెతుకుతాను. అందరికీ భోజనాలు రెడీ చెయ్యి అన్నాడు నవీన్. భర్త సరే అన్న తరువాత వంటగదికెళ్ళి తొందరగా భోజనాలు రెడీ చేసింది ఆశ. రోజులు గడుస్తున్నాయి. నవీన్ విదేశాలలో ఉద్యోగం వెతకటం ప్రారంభించాడు. ఒకరోజు యథావిధిగా ఆఫీసు వెళ్లిన నవీన్ ఈమెయిల్స్ చెక్ చేశాడు. అంతలో కళ్ళల్లో మెరుపు. సంతోషంతో ఎగిరి గంతులేశాడు. వెంటనే ఆశకు ఫోన్ చేసి, నాకు విదేశాల్లో చాలా పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది, మంచి జీతం కూడా అంటూ శుభవార్తను భార్యతో పంచుకున్నాడు. ఇక ఆశ ఆనందానికి హద్దుల్లేవు. ఇక అత్తామామల సేవ నుండి స్వేచ్ఛ దొరికింది అనుకుంది. ఇక ఇప్పటి నుండి స్వతంత్రంగా జీవించొచ్చు అనుకుంటూ భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. అంతలో స్వీట్ ప్యాకెట్తో నవీన్ రానే వచ్చాడు. ఉద్యోగం వచ్చిందనే శుభవార్తను చెప్పటానికి అమ్మా నాన్న గదికి వెళ్ళాడు. తండ్రి గదిలో లేకపోవటం గమనించాడు. తల్లి గట్టిగా దగ్గుతూ ఉంది. మెల్లగా లేచి పక్కనే ఉన్న నీళ్ల గ్లాస్తో నీళ్లు తాగింది. కొన్ని నీళ్లు గొంతులోకెళ్ళాయి, మరికొన్ని చీర మీద పడ్డాయి. తల్లి చేతులు వణుకుతుండడం గమనించిన నవీన్ నీళ్ల గ్లాస్ అందుకుని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టాడు. అమ్మా, ఇంత దగ్గు ఎక్కువగా ఉంటే ఆశకు చెప్పొచ్చుగా, తాగటానికి వేడి నీళ్లు ఇచ్చేది అన్నాడు. మొదట్నుంచి తను మా మీద కోపంతో ఉంటుంది, ఇంకేం చెప్పగలం అనుకుంది తల్లి మనసులో. గదిలో ఉన్న ఫ్యాన్ వైపు చూస్తూ, నవీన్, గదిలో ఉన్న ఫ్యాను తిరగడం లేదు, కాస్త సాయంత్రానికంతా రిపేరీ చేయించు అన్నది. అలాగే, రేపు నీకు ఆఫీసు ఉండదు కదా, మీ నాన్న మరియు నా మందులు అయిపోయాయి, తీసుకురావాలి అని అడిగింది. తల్లి అనారోగ్యాన్ని చూసి తను చెప్పడానికి వచ్చిన ఉద్యోగ విషయాన్ని తల్లికి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. తన నోటి నుండి మాట రావడం లేదు. అంతలో ఆశ అత్తగారి గదిలోకి వచ్చి, అత్తయ్య, మందులన్నీ నెలకి సరిపడా తెప్పించుకోండి. అలాగే ఇక ఈ ఫ్యాను బాగు చేయించనవసరం లేదు. కోడలు మాటలు విన్న అత్తగారికి కోడలు ఎందుకిలా మాట్లాడిందో అర్థం కావటం లేదు. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? మీ కొడుకు మీతో అసలు విషయం చెప్పలేదా? నవీన్కు విదేశాలలో మంచి జీతంతో ఉద్యోగం వచ్చింది. కోడలి మాటలు విన్న పద్మ మౌనంగా ఉండిపోయింది. మరోవైపు దాసరిగారు గది తలుపు దగ్గర నిలబడ్డారు. కోడలి మాటలు అంతా విన్నారు. అతని కళ్ళల్లో ఆనందంతో పాటు దుఃఖంతో కలిగిన కన్నీళ్లు వచ్చాయి. తమ కొడుకు పురోగతిని చూసి ఇద్దరూ సంతోషించారు. కాని తండ్రికి కూడా కొడుకు తమకు దూరం అవుతున్నాడనే బాధ ఉంది. కాని నవీన్, మీరిద్దరూ విదేశాలకు వెళ్తున్నారు, కానీ మేము ఈ ఇంట్లోనే ఉంటాము కదా. మరి కోడలు ఎందుకు అలా చెప్పింది, ఇప్పుడు ఫ్యాన్ రిపేరీ చేయాల్సిన అవసరం లేదు అని అడిగారు దాసరిగారు. అంతలో భార్య పద్మ, కొడుకు కోడలు ఇద్దరూ విదేశాలకు వెళ్తున్నప్పుడు మనల్ని ఇక్కడే వదిలేస్తారా? ఈ వృద్ధాప్యంలో మనకు కొడుకు ఒక్కడే ఆసరా, అందుకే తనతో పాటు తీసుకెళ్తాడు. ఈ విషయం మీకు అర్థం కావడం లేదా అన్నది. కానీ నవీన్కు అసలు విషయం చెప్పలేక చెమటలు పడుతున్నాయి. కానీ భార్య ఆశ కళ్ళతో సైగ చేస్తోంది అసలు విషయం చెప్పమని. ఇక అటు దాసరి గారికి కొడుకు కోడలు మౌనాన్ని చూసి వాళ్ళ మనసులోని మాటను అర్థం చేసుకున్నారు. నాన్నా, నేనేమంటున్నానంటే అది అంటుండగా అంతలో ఆశ, ఇది చెప్పటానికి ఇంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది? మీ అమ్మా నాన్న ఇద్దరూ వృద్ధాశ్రమంలో ఉండవలసి ఉంటుందని చెప్పండి అన్నది. ఇది విన్న పద్మ మరియు దాసరి గారికి కాళ్ల కింద భూమి కంపించినంత పని అయ్యింది.
తల్లి పద్మ అయితే మంచంపై కూర్చుండిపోయింది. తను మనసులోనే ఇంత మాట కొడుకు కోడలు ఎలా అనగలిగారు అని గట్టిగా ఏడుస్తోంది. భార్య మనసు తెలిసిన దాసరిగారు భార్య దగ్గరగా వచ్చి భుజంపై చెయ్యి వేసి, పద్మ, ఏమీ పర్వాలేదు, కాస్త సముదాయించుకో అంటూ తన దుఃఖాన్ని దాచుతూ కొడుకుతో ఇలా అన్నారు. కేవలం మీరిద్దరు విదేశాలకు వెళ్తున్నప్పుడు మమ్మల్ని ఆశ్రమానికి పంపాల్సిన అవసరం ఏముంది? మేము ఇక్కడే ఉంటాం కదా అన్నారు. కానీ నాన్న, అక్కడ ఖర్చులకు డబ్బు అవసరం ఉంది. అందుకే మేము ఈ ఇంటిని అమ్మి అక్కడ ఒక చిన్న ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నాం. అక్కడ అద్దె కూడా చాలా ఎక్కువ కాబట్టి ఈ ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో విదేశాలకు వెళ్ళి సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం. కానీ మీరు కంగారు పడకండి, మీకోసం ఒక మంచి ఆశ్రమాన్ని చూశాను. ఇది మా బాధ్యత. అక్కడ మీకు ఎటువంటి లోటు ఉండదు అని కొడుకు కోడలు వారి గదిలోకి వెళ్ళిపోయారు. కొడుకు కోడలు చెప్పిన మాటలకు దాసరి మరియు పద్మ గదిలో కాసేపు నిశ్శబ్దం నెలకొంది. తల్లి తండ్రి బాధ్యతను ఎంత బాగా నెరవేర్చాడో నా కొడుకు. బ్రతికి ఉన్నప్పుడే మనల్ని ఇంటి నుండి బయటికి వెళ్ళగొడుతున్నాడు. ఈ కొడుకు కోసమైతే సర్వస్వము వదులుకున్నామో, ఈరోజు అదే కొడుకు మనల్ని నిరాశ్రయులను చేస్తున్నాడు అన్నారు దాసరిగారు. అంతలో ఒక్కసారైనా, అమ్మా నాన్న, ఈ వయసులో మీరు నాతోనే ఉండాలి, మీరు కూడా నాతో పాటు రండి అనలేదే మన కొడుకు అన్నది పద్మ. నవీన్ మరియు ఆశకు విదేశాలకు వెళ్ళడానికి కేవలం 10 రోజుల గడువు మిగిలి ఉంది. ఆశ కావాల్సిన సామానంతా సర్దడం మొదలుపెట్టింది. అత్తయ్య, ఇంట్లో ఇంత సామాన్ ఎందుకు పెట్టారు? పాతబడిన సామాన్లు అప్పుడే పారేయాల్సింది. ఇప్పుడు ఇంత సామాను సర్దాలంటే ప్రాణం పోతోంది అన్నది ఆశ. కోడలా, పాత సామాన్లని తీసిపారేయకు. ప్రతి వస్తువుతో నాకు తీపి గుర్తులున్నాయి. ఇవన్నీ నేను ఈ ఇంట్లో వచ్చిన తర్వాత కావాలని కొన్నాను. మీరేమన్నా అనుకోండి, ఇందులో పనికి వచ్చే సామాన్లు అమ్మాల్సిందే, మిగిలినవి పడేస్తాను అనుకుంటూ సర్దడం మొదలుపెట్టింది ఆశ. అటు నవీన్ తెలిసిన మీడియేటర్కు చెప్పి ఇల్లును అమ్మకానికి పెట్టాడు. 2 రోజుల్లోనే ఇంటిని కొనడానికి మంచి రేట్ రావటంతో తల్లి తండ్రిని వృద్ధాశ్రమం పంపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు కొడుకు. మరుసటి ఉదయం కొడుకు కోడలు తల్లి తండ్రిని ఆశ్రమంలో వదలటానికి బయలుదేరారు. తల్లికి కన్నీళ్లు ఆగటం లేదు. ఇక దాసరి గారైతే కొడుకు ఇలా తల్లి తండ్రిని నిస్సహాయులను చేస్తాడని కలలో కూడా ఊహించలేదు. వృద్ధావస్థకు చేరుకున్న తరువాత తల్లి తండ్రికి వారి మనసులోనే కాదు, ఇంట్లో కూడా స్థానం లేకుండా చేశాడు అంటూ దాసరి గారు పడుతున్న మనోవేదన కేవలం భార్య మాత్రమే వినగలుగుతుంది. అంతలో, అమ్మా నాన్న, ఆశ్రమానికి వచ్చేశాం అంటూ నవీన్ అనడంతో తల్లి తండ్రి కారు దిగి కొడుకు కోడలి వైపు చూస్తూ ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నవీన్ ఇంటిని అమ్మడానికి అల్మారా నుండి డాక్యుమెంట్స్ వెతికి తీశాడు. అంతలోనే అత్తయ్య మామయ్య గదిలో నుంచి ఆశ నవీన్ను పిలిచింది. ఇది చాలా రోజుల నుంచి మూతపడి ఉన్న ట్రంకు పెట్టె. మీ అమ్మ తాళం వేసి ఉంచింది. ఏం రహస్యం దాచిపెట్టిందో ఎప్పుడూ నా ముందు కూడా తెరవలేదు. తాళం దొరకడం లేదు. ఇందులో ఏముందో తాళం పగలగొట్టి చూడండి అన్నది. తాళం పగలగొట్టి పెట్టె తెరవగానే నవీన్ ఆశ్చర్యంగా చూశాడు. అతని బాల్యం అతని కళ్ళ ముందు కనపడుతోంది. ఆ పెట్టె లోపల అతని చిన్ననాటి బొమ్మలు ఉన్నాయి. చాలా ఖరీదైన బొమ్మలు. వాటిని కొనడానికి అతని తండ్రి ఓవర్ టైం పని చేయవలసి వచ్చేది. చిన్ననాటి తల్లి చేత్తో కుట్టిన స్వెటర్, ఇలా చిన్నప్పటి వస్తువులు చూస్తుంటే నవీన్ కళ్ళు చెమర్చాయి. అంతలో మూలన ఉన్న కవర్లో కొన్ని డాక్యుమెంట్స్ని చూశాడు. ఇదేంటి అనుకుంటూ తెరచి చదివాడు. అందులోని డాక్యుమెంట్స్ చదువుతున్నప్పుడు అప్రయత్నంగా భర్త కళ్ళల్లో కారుతున్న నీళ్లను చూసి భయపడిన ఆశ, ఏమండి, ఏమయ్యింది అంటూ భర్తను అడిగింది. డాక్యుమెంట్స్ భార్య చేతికి ఇచ్చాడు నవీన్. డాక్యుమెంట్ చదివిన ఆశకు కూడా కాళ్ళు చేతులు వణకడం ప్రారంభమయ్యాయి. 30 సంవత్సరాల క్రితం
తల్లి తండ్రిని వదిలిన ఆశ్రమం నుండే నవీన్ను దత్తత తీసుకున్న డాక్యుమెంట్స్ అవి. గట్టిగా అరుస్తూ ఏడుస్తూ, నా మీద నాకే సిగ్గుగా ఉంది. ఎక్కడో అనాథగా బతకాల్సిన నన్ను ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టిన తల్లి తండ్రికి విలువ ఇవ్వకుండా స్వార్థంతో ఆలోచించాను అని కాసేపటికి తనను తాను సముదాయించుకుని వెంటనే మీడియేటర్కి ఫోన్ చేసి ఇల్లు అమ్మట్లేదని చెప్పాడు. ఫ్లైట్ టికెట్స్ చించేశాడు. ఆశా, నేను అమ్మా నాన్నను తీసుకురావడానికి వెళ్తున్నాను. నీకు మాతో కలిసి ఉండాలని ఉంటే నేను తిరిగి వచ్చేదాకా ఇంట్లోనే ఉండు. లేదా నీకు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. నిన్ను ఇబ్బంది పెట్టను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నాకు మిగిలిన జీవితమంతా నీతోనే కలిసి జీవించాలనుంది అంటూ బయలుదేరి వెళ్ళాడు. వెళుతున్న భర్తను చూస్తూ ఉండిపోయింది ఆశ. ఇక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.